ఇవాళ ఈ క్యాంపింగ్లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది నైట్ డిన్నర్కి. అది ఇప్పటి వరకు మనం ఏ క్యాంపింగ్లో ఉండలేదు. నాకు తెలిసిన ఫ్యూచర్లో ఉండదామో లేదో కూడా తెలియదు. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కొంగ పిల్లి పిరాంగు పితుక్కు ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ టైం చేసిన క్యాంపింగ్ వీడియో కింద ఉన్న కామెంట్లు అయితే చదువుతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఎన్నో రోజుల నుంచి కామెంట్ చేస్తారు కదా, లారీలో క్యాంపింగ్ చేయండి, లారీలో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి ఫైనల్ గా వచ్చేసింది లారీలో క్యాంపింగ్. దానికోసం ఈ లారీ అయితే తీసుకొచ్చినాం. ఈ రోజు రాత్రి మొత్తం ఇదే లారీలో మనం గడపబోతున్నాం. ఏ విధంగా ఉండబోతుంది ఏం కథ అని చెప్పేసి మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు కదా మన లారీ ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి. సో నేను మీకు చెప్పినట్టుగా ఈ నైట్ అయితే మనం ఇందులో స్పెండ్ చేయబోతున్నాం. రెడీ అరా? ఇప్పుడు మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఎక్కిరా అంటే మళ్ళీ ఎవరు దిగదిగో మీరు ఒకవేళ వెనక పోవాలన్నా మీది పోవాలన్నా ఎటు పోవాలనుకున్నా సరే దీని మీదికెళ్ళి పోవాలి, కానీ ఎవరు కింద అడుగు పెట్టదు. ఓకే. సో ఇప్పటి నుంచి రేపు సన్ రైజ్ అయ్యేంత వరకు కింద ఎవరు అడుగు పెట్టకుండా అందులో సర్వైవ్ అయితే ఒకవేళ డబ్బలు పోవాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి పోనీ కూడా ఆప్షన్ ఉంది. అటు నుంచి అయితే వెళ్దాం. సో ఇప్పుడు నేను కూడా ఎక్కేస్తున్నాను. చలో ఆరన్ భలే ఉంది ఏదేమైనా. ఘోరంగా వస్తుంది సౌండ్, ఏం దాకినా పడుతుందో ఏమో. సో ఇప్పుడైతే అసలు మా క్యాబిన్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి మీకు చూపిస్తాం. తర్వాత ఎటన్నా ఒక కొద్దిగా మూమెంట్ అయితే ఇద్దాం. కార్లా కావచ్చు ట్రాక్టర్లా కావచ్చు చాలా తేడా ఉంది. కార్కి ట్రాక్టర్కి దీనికి జమీన్ ఆస్మాన్ పరకు ఉంది. ఇలా ఫస్ట్ టైం నేను నడిపిన వీడియో అంటే వీడు గైడ్ చేసిన కొద్ది నడిపిన, నాకు తెలియదు దీని గురించి. అసలు ఏడ స్టార్ట్ చేద్దాం ఏడ ఆపుదాం ఏం కథ ఉంది అని చెప్పేసి ఏం అర్థం అవుతలేదు. ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కార్కి ట్రాక్టర్కి అలాగే లారీకి చాలా తేడా ఉందని చెప్పినా కదా. దాని గురించి ఏంటంటే మెయిన్గా కీ ఆన్ చేసేది ఓకే, మన కార్కైనా ట్రాక్టర్కైనా సరే కీ దింపి డైరెక్ట్ ఆన్ చేస్తాం కదా. దీనికి అట్లా లేదు, ఒక స్పెషల్ ఒక బటన్ ఉన్నది, ఆ బటన్ వస్తే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా దీనికి ఆర్ఎన్ కూడా చాలా ఆప్షన్ ఉన్నాయి. ఆర్ఎన్ ఇక్కడ వేరే మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు. ఇది మ్యూజిక్ సెట్ చేయొచ్చు, లెవెల్ ఉన్నాయి, గమ్మత్ ఉంది, ఏమేమో ఉన్నది. ఇలా ఇంకా రీడింగ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమో రీడింగ్లు ఉన్నాయి. ఏదో ఆర్పిఎం రీడింగ్ ఉంది, ఎయిర్ ఉంది. అరే ఎయిర్ బరాబరి ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా పెరగాలి, ఇంకా ఏమో రెండేటిరా రెండు పుట్టిలు ఉంటాయా? రెండు ఉండాలా? దీన్ని ఎయిర్ పోతే ఏదో ప్రాబ్లం అవుతుంది, దాంతో నాకు తలకాయ నొప్పి అవుతుంది. స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏడా ఆఫ్ అవుతుంది అని చెప్పేసి భయం అవుతుంది. అందుకే కొద్దిగా మెల్లమెల్ల నడిపిస్తున్నా. డీజిల్ వచ్చేసి ఫుల్ ఉంది. ఇలా పోదాం, హైదరాబాద్ అవుతామరా? హైదరాబాద్ లో లారీలో ఒక రాత్రి మజా వస్తుంది. కానీ ఉడకపోతే వర్షం అయితే లేదు. పొద్దుగాల నుంచి ఎండకున్నదేమో. మేము వచ్చి సాయంత్రం వచ్చినాం కదా, ఇది మొత్తం హీట్ అయి ఉన్నట్టుంది. మొత్తం ఘోరం. అంటే లారీ నడిపి ఉడకపోతుంది కదా. ఇట్లా తీసేసి ఇట్లా వారేసి కథ ఓవడేగా. బాయ్ సాబ్ నమస్తే. రూపాయలు బస్ అయితే 100 రూపాయలు, లారీలో 1000 రూపాయలు. బస్ కాదే, లారీ కాబట్టి 1000 రూపాయలు బాగా అవుతుంది. వెనక వండుకోరు మీరు కావాలనుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు వెనక్కి వెళ్ళిపోర్రీ. ఏ బాబు నువ్వేది గిడ కూసావో మీద గడవ అక్కడ సైడ్ కూసావో. డ్రైవర్ డిస్టర్బెన్స్ కావద్దు. ఇది ఏంటి లైట్ ఉన్నది రే మీద సామాన్ కింద.
వస్తలేదు మా లారీలో ఒక ఫ్యాన్ ఉంది కానీ అలా రెక్కలేము. ఇట్లా ఏమేమో ఉన్నాయి. సేమ్ ట్రాక్టర్ ఆఫ్ చేసినట్టే ఇక్కడ గుంజితే ఆఫ్ అవుతుంది, ఇది గుంజితే ఆఫ్ అవుతుంది. లివర్ కావచ్చు ఇది. ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏదైనా. ఇప్పుడు కొద్దిగా అర్థమైంది, కాకపోతే భయం అంతా ఏంటంటే ఏరు పోతేనే భయం అవుతాడా. ఏరు పోతే ఏమైతే చెప్పరా. ఏరు పోయింది అనుకో డైరెక్ట్ మనకు ఇక బండి కింద ఏరినట్లు ఇప్పాలి. పెద్ద లొల్లి కాదు అట్లా. అది ఒకటే టెన్షన్ ఉంది, ఆ ఏరు పోకుండా చూసుకోవాలి. అందుకే ఏరు పోయినా కొద్దిగా స్టార్ట్ చేసుకుంటే ఎక్సిలేటర్ ఇచ్చి దాన్ని పెంచుతా ఉన్నాం. సో ఇప్పుడు ఇట్లయితే కథగాలి. అది ఎండ పోతుంది మెల్లగా. ఈసారి ఏరు పోయినా సరే ఏం పోయినా సరే చీకటైన తర్వాత ఇప్పుకున్నాం దాన్ని. ఏడా అయిపోతే అక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా మూమెంట్ ఇస్తాం రోడ్ ఎక్కి అట్లా వేస్తాం ఒకసారి. ఇదే మళ్ళీ అడిగిపోతే భయపడతారు అందరూ. మంచి ఒక రౌండ్ అయితే వేసుకొచ్చినాం. చిన్న రౌండ్ కాదు, పెద్ద రౌండే వేయించినాం. చాలా అయింది మనకు. కార్ నడిపిన దానికి, ట్రాక్టర్ నడిపిన దానికి, దీనికి నడిపిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇది రకంగా ఉంది. కాకపోతే దీంట్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే తక్కువ స్పేస్లో కూడా మంచిగా మలుగుతుంది ఆడదాన్ని. టైర్లు మన కిందనే ఉంటాయి కదా, ఇక్కడ ఇట్లా మలుగుతుంది. అదే ట్రాక్టర్ లేకపోతే మన కార్ అయితే అడిగి ఇట్లా రావాలి. ఒక రోజు నడుపుతారు, ఎట్లా నడుపుతారో ఏమో లారీలు. ఇష్టమే, ఇంకా లాంగ్ పోతారు, ఎట్లా పోతారేమో. నడపడానికి నీళ్ళు తాగుతాడు. మరి రోడ్డు మీద ఎట్లా పోయిండు అన్న? ఎత్తేసుకుంటా పుషం అయితే లేరా ఉడకపోతా కాదు, ఎత్తేసి ఎట్లా రోడ్డు మీద నువ్వు ఏమో మస్తు ఎత్తేస్తుంది. మళ్ళీ ఇది లోడ్ బండి అయితే కొద్దిగా తక్కువ ఎత్తేస్తుండే కావచ్చు. ఇది ఎంటీ అయ్యే వరకు చిన్న బ్రేక్ కట్ వచ్చినా కానీ మొత్తం ఎగురుతుంది వెనుక. మన ట్రాక్టర్ ట్రాలీ వేసుకుని వెళ్ళట్టున్నది, ఎంటీ ట్రాక్టర్ రాలి మెల్లే పోవాలి. మీరేం దమ్ పట్టిరా? మీరు తాగుతారు మొత్తం ఎగరేసి. నాకు దమ్ రాలే, భయమైంది. నువ్వు ఎడ కూర్చుతావు దేనికి? అందుకే భయంతో నీళ్ళు అవుతున్నావు. ఆ మాత్రం భయం ఉండాలి. సో ఇప్పుడైతే కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం. సన్సెట్ అవుతుంది, తర్వాత ఇంకేమైనా యాక్టివిటీ అయితే కదా నెక్స్ట్. సో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసినాం. ఈ క్యాబిన్లో ఎంత కంఫర్ట్గా ఉంది అంటే చాలా బాగుంది. ఇటువంటిది ఒకటి ఓమ్ని తీసుకుందామని చెప్పేసి మేము అనుకుంటున్నాం, కానీ కరెక్ట్ దొరుకుతలేదు. అది తీసుకుంటే ఏంటంటే ఇట్నే కూర్చోవచ్చు, ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు. స్టార్ట్ చేసావు జింగిరి అని ట్రాంగ్ వాడు సీట్ కబ్జా చేసేసాడు. సో ఇప్పుడైతే ఈ బ్రేక్ లో ఈ చిప్స్ ప్యాకెట్స్ అయితే తింటున్నాం. కుర్కురే అని నాది వచ్చేసి నాటి టమాటో కుర్కురే, నాది టమాటో ఫ్లేవర్, విని చట్నీ ఫ్లేవర్, అది మిరపకాయ ఫ్లేవర్, విని ఎదురా మసాలా ఫ్లేవర్. ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. ఇది వస్తుంది మంచిగా ఉంటుంది కావాలన్నా ఒకటి. ఇదే ఎండిపోయినట్టు వాసన వస్తుంది. మరి ఇంకా కావాలంట తీసుకో. పంచుకున్నాం అంత మంచిగా ఎవరా నీకొకటి నాకు యోని మంచిగా ఉన్నాయిరా. దింపి అని కానీ మంచిగా ఉన్నాయి. గిరి గిరి మంచిగా ఉన్నాయి. పంచుకోలేదు. ఇది డింపు తీసుకోండు, డింపుకే ఇచ్చిన అయిపో. ఉందా ఇవి మంచిగా ఉన్నాయి. నీవే కావచ్చు మసాలా కానీ ఇదేగాను. ఇవాళ ఈ క్యాంపింగ్ లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది నైట్ డిన్నర్ కి. అది ఇప్పటి వరకు మనం ఏ క్యాంపింగ్ లో ఉండలేదు. నాకు తెలిసిన ఫ్యూచర్ లో ఉండదామో లేదో కూడా తెలియదు. అసలు ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉండబోతున్నాం. అది ఏం కథ అని చెప్పేసి ముందుగా అయితే చూడండి. వీడు చచ్చిపోతుండే ఆ ఐటమ్ చూసినప్పటి నుంచి. వీడియో డైరెక్ట్ చూస్తుంది. వద్దు ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పవర్ స్టీరింగ్ ఇది గట్టిగా ఉంటే పవర్ స్టీరింగ్ కదా, రోజు ఉంటే పవర్ స్టీరింగ్. మన ట్రాక్టర్ అంటారు అదేంటి ఇట్లా అని రాదా? అది కూడా పవర్ స్టీరింగ్. ఏ పవర్ స్టీరింగ్ అది అయితలేదు. ఏ పోదురా రేయాలి. అది మూవ్ అయినప్పుడే లూజ్ అవుతుంది, ఆగినప్పుడు టైట్ అయి ఉంటది. బండి స్టార్ట్ చేసినప్పుడు లూజ్ అవుతుంది. మస్తు లూజ్ అవుతుందిరా. సేమ్ మన ట్రాక్టర్ ఉంది.
ట్రాక్టర్ ఎట్లుంటుంది స్టీరింగ్ ఇట్లా కొద్దిగా దింపాని వెళ్ళిపోతుంది కదా, సేమ్ నా లెక్కనే ఉంది. ఇది హ్యాండిల్ ఏమో ఇంత లావు ఉన్నది, కార్ ఏమో ఇంత చిన్న ఇట్లా ఇట్లా నడపచ్చు. హ్యాండిల్ అట మన కార్ ఏమో చిన్నగా ఉంటది, ఇదేమో పెద్ద ఉండవు, ఇంత పెద్ద ఉంది, ఇంత పెద్ద ఉంది. కార్ ఏమో ఇంత ఉంటది. నువ్వు నడుపుడు మూడు మీద ఉన్నా నడుపు. రే షేరింగ్ ఏదిరా? స్టీరింగ్ స్టీరింగ్ షేరింగ్ షేరింగ్ రా, స్టీరింగ్ ఇదే షేరింగ్ రా, వాడు షేరింగ్. ఏమంటాడు? షేరింగ్ షేరింగ్ షేరింగ్, ఇది షేరింగ్ ఏది షేరింగ్ ఏది? షేరింగ్ అంటే ఇక అన్న మొత్తం పోతాయి. ఎవరు తీసుకోండి, ఎవరి దగ్గర ఉన్నది ఎవరిని అంటున్నావు? వాన్ తీసుకోరా, వాన్ మంచిగుందిరా మసాలా. అన్న మొత్తం మీనే మరి వాన్ తీసుకో, వాన్ తీసుకో. ఎన్ని ఏళ్ళమైనా చూడు. చూడాలా, మంచిగా ఇస్తాం మరి. నువ్వు కూడా రెండు లేరా? అయ్యా ధర్మండి, అయ్యా తినేటప్పుడే వస్తారా? ధర్మండి, అయ్యా. కవర్ ఇస్తా లాస్ట్ గా. నేను సార్లు ఇవ్వాలి, 2 సార్లు ఇచ్చిన అడిగలేం. నేను మొత్తం ముట్టుకుంటున్నాను. సో చీకటి అయితే అయిపోయింది. క్యాబిన్ లో ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ చూసి కావచ్చు. డబ్బలో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఉన్న సామాన్ మొత్తం మీదికి అయితే ఎక్కించినాం, ఎందుకంటే మనం లారీని అటు సైడ్ ఇటు సైడ్ దింపినాం కదా, అప్పుడు ఇక్కడ పెట్టిన క్యాన్ మొత్తం బోర్ల పడి వాటర్ అన్ని పోయినాయి. మన కెమెరా బ్యాగ్, డ్రోన్ బ్యాగ్ అన్ని తడిసినాయి. అందుకే తీసి అక్కడ మూతి మీద పెట్టినాం, మాకు కావాల్సినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. సో డబ్బు వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ లారీలో ఇప్పటివరకు ఎన్ని రాళ్ళు పోయినాయో, ఎంత మట్టి పోయిందో, ఎంత ఇష్టం పోయిందో, చాలా హార్డ్ ఉంది. అయినా సరే మీరు చూడొచ్చు ఇక్కడ నొక్కులుగో, ఇక్కడ ఒక నొక్కు, ఇక్కడ ఒక నొక్కు, ఇక్కడ మొత్తం పోయింది. ఎంత పెద్ద బండ పడ్డదో మొత్తం ఇట్లా. అయినా సరే ఇది ఆపగలిగింది అనమాట. అన్న పొక్కైనా ఏంద్రా పొక్క జింగిడ కింద అనుకుంటున్నావు, గ్రౌండ్ నుంచి చాలా హైట్ ఉందిరా. అయినా ఎక్కితే. సో చూద్దాం, దాన్ని మూసేసి అక్కడ ఏమైనా పెడదాం. కాకపోతే ఇవాళ మాత్రం క్యాంపింగ్ ఫుల్ ఎంజాయ్ ఉండబోతుంది, ఎందుకంటే చల్ల గాలి వస్తుంది. దేంతో ఏం టెన్షన్ ఉండదు, ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి. భలే ఉంది, మంచి ఒక డబ్బలా అన్నట్టు. తేజా ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ కొంచెం అటు నువ్వు కదులుతుందా రాది? ఇది ట్రాక్టర్ కాదు, ఇట్లా నూకుతాడు ఊరికి. కిందకే రావాలి, కిందకే అంటే లేస్తుంది. నువ్వు కాలు ఇరికిస్తున్నారు రే. ఇది లాకేసారు బయట సైడ్, బయట లాకేయలే, లాకేసి ఇంతకుముందు లేవు. తెలియదా? కాదు, డబ్బాలు లేచినప్పుడే కింద లాక్ లోపల అయితే మళ్ళీ డౌన్ కాగానే లాక్ పట్టుకుంటాయి. కొండలు అవే. నిన్న పడ్డాం కూడా, అది మొత్తం నిన్న ఒక ఎక్స్ట్రీమ్ వీడియో చేసినాం. డ్రోన్ బ్యాటరీ వీడు కాపాడబోయి కింద పడ్డాడు. మొత్తం ఇక్కడ మోచేది దెబ్బ తాకింది, మొఖాలు దెబ్బ తాకింది, ఉబ్బినాయి మొత్తం. కానీ భలే స్టంట్ వేసినవరా. అది క్యాప్చర్ కాలే ఫుటేలో, కానీ డ్రోన్ బ్యాటరీలు మొత్తం ఇట్లా ఇట్లా పోతుంటే వాడు ఉరికింది అడ్డం. ఎంతకు తెగించారా? తీసుకోతారా? కార్ మీద కార్ మీద పోతుందా? పోతారా డోర్ అక్కడ పోతుంది, కార్ మీద అన్నాక వెళ్దాం. అరే ఇది కాకపోతే ఇక ముంగడి చిన్న ఈజీయా కోరి ముంగడి ముంగడి ముంగడి. రేపు పొద్దున ఏమైనా పోయినా అనుకో, నువ్వే మధ్యలో వేసుకుని అంటావే. సీసీ కెమెరా ఉంది, మనం చెప్తలేదు కానీ తీసుకొని చూపి అలాగే చిన్న ఉంటది చూడు. సో మనకి ఇంత ఏరియా ఉంది కాబట్టి ఈ ఏరియాలో మనం ఆడుకోవచ్చే గేమ్ ఏంటంటే క్రికెట్ అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. జస్ట్ డిఫరెన్స్ అయితే ఆడదాం, ఎందుకంటే ఇళ్ళ నుంచి బాల్ కింద పడడానికి మన దగ్గర ఒకటే బాల్ ఉంది. జాగ్రత్త ఆడరు రే. సో చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ ఆడుతున్నాం. మన దగ్గర ఉన్న సామాన్ అంతా మీద ఉంది. సో ఇది ఆడిన తర్వాత మళ్ళీ సామాన్ దించుకుని ఏదైనా యాక్టివిటీ అయితే చేద్దాం.
ఎవరు first ఆడతారా? ఇప్పుడు మీరు నీరా కాదు తీరా కాదన్న అన్నాడా ఎట్లా అన్నాడారా అన్నాడారా ఇవన్నీ నీదికే మీరు నిద్ర కూడా కూడదామా ఇప్పుడు నిద్ర వచ్చిందన్న నీ దగ్గర ఇది చక్కెరలు అవుతుంది క్రికెట్ ఆడదు సో ఇప్పుడు వచ్చేసి ఎప్పటిలాగానే పెద్ద నుంచి చిన్న కాబట్టి లాస్ట్ అవుట్ ఆడుతూ డిసైడ్ చేస్తారు ఇక. ఏడికి లాస్ట్ అవుట్ బౌలింగ్ చిన్నోడు రా నేనా ఓలే ఇద్దరు సేమ్ ఏజ్ చిన్నగా ఉన్నాడా? ఈడే చిన్నోడు. నెంబర్ లేదు ఆగా. ఏం కావాలి తాళ తప్పలేదు వెళ్ళదు ఇవాళ ఆగరా ఏందా ఆగరా దొరికినావు మంచిగా ఇగో ఏ ఆగరా వాడు కన్ఫ్యూజ్ అవుతాడు నువ్వు పెట్టకావు అరే నేను పెట్టిందని చెప్పరా ఏర్పడుతున్నా చెయ్యి ఏ ఎవరా నువ్వే ఎవరా నేను ఎవరా తేజీ లాస్ట్ బౌలింగ్ వేసి బ్యాటింగ్ నేనే నువ్వే బౌలింగ్ వేసి బ్యాటింగ్ మంచి 2-3 రౌండ్లు ఆడదాం స్టెప్ క్యాచ్ సింగిల్ హ్యాండ్ అవతల పడ్డ అవుటే స్టెప్ క్యాచ్ సింగిల్ హ్యాండ్ 2 బాల్ లైన్ గా మిస్ అయితే అవుట్ ఒక స్టెప్ ఉత్తనే లేదు మెల్లగారా ట్రయల్ అందాజ వికెట్ పెట్టానా వికెట్ లేవు ఇదే వికెట్ అవుట్ లేదు 2 బాల్ మిస్ అయితే అవుట్ లైన్ స్పీడ్ ఇస్తున్నావు మెల్లగా చిన్నపిల్లలకి వేసినట్టే 2 బాల్ ఆడుతాడు ఎవడెక్కువ పడితే వాడే ఫస్ట్ బ్యాటింగ్ ఒకటి 2 క్యాచ్ చిన్న మీద చితికిపోలేదు ఓకే సెకండ్ ఆర్డర్ అదే సెకండ్ నేను థర్డ్ బౌలింగ్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ అంటే కదా అట్లానే చిన్న మేడ చిన్న మేడ తీరుంటారు మీద మరి తెలిసినా ఎందుకు కడుతున్నారా ఏం కాదు సెకండ్ గా థర్డ్ బౌలింగ్ అయిపోయి నేను నువ్వు నాకే బ్యాటింగ్ బట్టి బౌలింగ్ నువ్వు లాస్ట్ వచ్చినావు కదా నేను బౌలింగ్ వేసి బ్యాటింగ్ అంటే సెకండ్ కూడా వేసాడు నాకు అసలు మరి ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఇప్పుడు బ్యాటింగ్ బట్టి బౌలింగ్ కాదు చెప్పేది వాళ్ళు లాస్ట్ వాళ్ళు బ్యాటింగ్ అయిపోయి బౌలింగ్ వేసినాడు ఇప్పుడు నేను ఫస్ట్ బౌలింగ్ ఇప్పుడు లాస్ట్ వేసిండు ఫస్ట్ వేసిండు సెకండ్ నువ్వు నాకేయాలి ఎత్తాడు ఓకేనా తేజకి తేజానికి ఎందుకు ఇస్తారా మళ్ళీ అర్థం కాలేదు అన్నా నేను ఎవరికి చెప్పు నువ్వే నువ్వు నాకే నేను తేజానికి ఇస్తాను నాకెట్లా ఎత్తాడు ఏదేమైనా కానీ నిన్ను బౌలింగ్ కాడ అన్న మోసం చేసి తీసుకున్నాడు కదా నువ్వేమో ఈయనకేయాలి ఆయనేమో నాకేయాలి మరి నేను ఎవరికి చెప్పు నువ్వు ఈయనకేయాలి వాడు ఎవరికి ఎత్తాడు నీకు అలా వేసిందా ఇప్పుడు ఫుటేజ్ చూద్దాం నేను ఎవరికి నువ్వు ఈయనకేయాలి సరే ఎట్లయితే ఎట్లయితే మర్చిపో బౌలింగ్ మర్చిపో బ్యాటింగ్ చలో చలో అరే రెండు వేసినా 3 పడితే ఫస్ట్ నువ్వు ఆయన తిట్టుకొట్టు చెప్తా 2 చేతులు పడతలేము అనుకున్నా బయట కొడితే అవుటే 1 మిస్ ఇంకోటి ఆగమైతుంది మరి అన్న ట్రయల్ అన్నాడు కదా నీకు ట్రయల్ కరెక్ట్ అందరు నువ్వే తీవుతావు ట్రయల్ అని వాడనాలే ఓకే ట్రయల్ ఇప్పుడు ఏం కాదు మళ్ళీ మాకు కూడా పోతే సైడ్ నాటుకోండు గొడవ కౌంట్ వేసుకోడు కింద పట్టి ఎన్ని నువ్వు వాడు నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు నువ్వు అన్నావా భయపడుతున్నా భయం అవుతుందా చెప్పు మరి ఏనా ఏనారా ఆల్ రియల్ పడు
మళ్ళీ ట్రై మెల్లగా జింగిగా మిస్ అయిపోయింది 2 అయిపోయి లైన్ గా మిస్ కావాలి 2 అప్పుడు మిస్ కావాలి అరే తీసుకురా మరి ట్రయల్ ట్రయల్ నీకు కూడా యాడ్ చేయలే వాడు యాడ్ చేసాక నీకు లైట్ బాల్ కనిపిస్తుంది వాడిని యార్కనే చేస్తుండు ఒక చేతి తేజగాడు విజయవంతంగా 2 క్యాచ్లు పట్టిండు నేనేమో వాడిని సెల్ఫ్ అవుట్ చేసిన ఇప్పుడు టాప్ ఆర్డర్ రన్ల పరంగా వీడు క్యాచ్ల పరంగా వీడు ఇక వికెట్లు మనిషి కూడా పడ్డట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ నువ్వే తర్వాత సెకండ్ లేడు పోవాలి సో చాలా సేపు చాలా రోజుల తర్వాత క్రికెట్ అయితే ఆడినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం మనిషికి 2-3 రౌండ్లు ఆడినాం కావచ్చు ఆయన దెబ్బ తాకించుకున్నాడు సపరేట్ కూర్చున్నాడు ఎప్పుడైనా దెబ్బలు తాకించుకున్నాడు దెబ్బలు స్టార్ ఆడు ఏమైనా గెలవుతున్నారా ఎటో ఉన్న స్టిల్ దా ఇప్పుడు ఏం చేస్తామంటే సామాన్ అంతా లోపల దించుకుంటాం లోపల సెట్ చేసుకుంటాం ఏదున్నా సరిగా మీకు లోపల నుంచే కనబడుతుంది ఇక్కడ మొత్తం వాటర్ పడి ఖరాబ్ అయిపోయిందని చెప్పినా కదా మొత్తం ఇక్కడ చూడొచ్చు మట్టి ఉండే నేను తీసుకొచ్చినప్పుడు బండి సూపర్ ఉండే నీట్ గా ఆ వాటర్ పడే వరకు మొత్తం రొచ్చు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సాపేసి దాని మీద మొత్తం సామాన్ అరేంజ్ చేసుకుంటాం ఇవాళ మా దగ్గరికి ఎంత సామాన్ వచ్చిందో మీరు చూడొచ్చు అప్పటి నుంచి సామాన్ చూడలే కదా దాని మీద మొత్తం సామాన్ ఉంది 2 క్యాన్లు అవి మొత్తం ఉండే సో మొత్తానికి సామాన్ అయితే వచ్చేసింది నేను చాలా సామాన్ ఉందని చెప్పిన కదా మీరు చూడొచ్చు అడిగి మొత్తం సామానే రగ్గులు టెంట్ ఇంకా మన సంచులు అవి అన్నీ ఉన్నాయి అసలు ఏమేమి సామాన్ ఉన్నాయి చెప్తా ఇది వచ్చేసి మన బౌలర్ సెక్షన్ ఇది వచ్చేసి మా దానా సెక్షన్ అలాగే మసాలా డబ్బాల సెక్షన్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పొయ్యి అయితే తీసుకొచ్చినాం గ్యాస్ కొంచెం తక్కువ ఉన్నది ఒకవేళ గ్యాస్ అయిపోయినట్టయితే దీంతో మనకు బుడ్డిలో ఉంటది కదా దాంతో నడిపిద్దామని చెప్పేసి ఇదైతే పట్టుకొచ్చినాం అనమాట ఇదైతే గ్యాస్ పొయ్యి మాకు అయితే 2 ఒకటేసారి అన్నం కూర 2 పెట్టేసినామంటే మనకి పిక్కని సేవలు అయిపోతుంది ఇక నైట్ కప్పుకోనికి రగ్గులు అంతేకాకుండా ఎవరైనా మనం ఆడుకున్నాం క్రికెట్ ఇలా దానికి క్రికెట్ కిట్ ఆ తర్వాత మన లారీలు ఉన్నా సరే కొద్దిగా చలి పెడతామో అని చెప్పేసి టెంట్ తెచ్చుకున్నాం పడుకోవాలని కూడా ఇట్లా కూడా వండుకోవచ్చు దోమలు లేకపోతే ఇట్లే వండుకుందాం మంచిగా బాక్స్ తెచ్చినా కానీ అది కూడా అడిచింది అసలు ఆనైతే ఇప్పుడు ఆనైతే లెక్క లేకపోతే పోయినట్టుగా ఇవాళ ఉన్నట్టే ఎంజాయ్ పండుగ ఉంటది ఇలా ఇక అది కాకుండా ఈసారి వెరైటీగా ఏ క్యాంపింగ్ లేనట్టుగా ఇట్లా లగ్జరీ అయితే సెట్ చేసుకున్నాం వాటర్ కి ఇక పైనుంచి ఏ క్యాంపింగ్ వచ్చినా మాక్సిమం ఇట్లా పెట్టుకుని ఇంకా ట్రై చేస్తాం ఎందుకంటే వాటర్ కొద్దిగా తక్కువ వేస్ట్ అయితే మాకు ఉంచుకొని కూడా రెడీ ఉంటాయి మెయిన్ ఇది ఎందుకు పెట్టినామంటే లగ్జరీ కాదు మా జగ్గు అలిగిపోయింది బాటిల్ నింపుకోవాలి నీళ్ళు ఊకే క్యాన్సర్ పోతారు దమ్దం అవుతుంది అని చెప్పేసి నల్ల సెట్ చేసుకున్నాం ఇక అంతే పెద్ద ఏం లేదు ఇక కూర్చొని ఉంటాడు గేమ్ ఆడతాం ఎవరి దాకా ఆడినాం కదా క్రికెట్ బ్రేక్ అది దీంతో ఎందుకు తాగుతున్నాం అంటే ఇంతకుముందుకు చిప్స్ తిన్నప్పుడు వాటర్ బాటిల్ ఆనే పెట్టాం ఇక ఆనే చెంబు లెక్క వాడుతున్నాం దీన్ని అల్లం వల్ల ఏం లేదు అల్లం వల్ల ఏమన్నా మంచిగా నీ చేయల కంటే ఈ చేయల మంచి సెట్ అది పట్టుకోవాలి కుంభకర్ణుడు ఉంటాడు కదా సేమ్ అట్లే ఉన్నది వివాహ భోజనం వింతైన వంటకంబు ఇలా అన్నం కూడా వెళ్ళలేదు సరే నీ తినే గిన్నె లాగే గ్లాసు పర్ఫెక్ట్ సెట్ ఊపుకొనిగా ఊపుకొని అంత పెద్దది ఏం లేదు చిన్నదంతా సరిపెట్టే నెక్స్ట్ టైం డేకి తీసుకొస్తావు ఇక మన నాన్న టైసన్ గాడు ఒక్కడే మంచిగా భలే దొరికిండు ఎందుకంటే
మనం ఏది తయారు చేసినా ఎక్స్ట్రీమ్ టెస్ట్ లాస్ట్ వీని వాడచ్చు ఇక. ఇన్ని రోజులు కూరగాయలు వాడుతుంటే ఇప్పుడు వీని వాడతాం ఇక. ఏదైనా తయారు చేసినప్పుడు ఆగుతుందా లేదా, లేకపోతే ఏదైనా తయారు చేసినప్పుడు ఆగుతుందో లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది కదా, ఫస్ట్ వీని పంపిస్తాం. ఆగినాక మేము అందరం పోతాం తర్వాత. నేను వాడితే అక్కడికి ఫెయిల్ అయిపోయాడు ఆగిందంటే పర్ఫెక్ట్ ఉందా అన్నట్టు కదా. ఇవాళ దాకా అయితే ఒక చిన్న వఫీ లాంటిది ఉండే, అది తిన్నాము. దానికోసం యుద్ధాలు చేశాం, రక్తాలు చిందించాం, అదొకటి జరిగింది. వీడు అలిగిండు, అత్తగారింటి వేయించండు ఒకసారి, మళ్ళీ మనిషి ఒకటి ఇచ్చినాం తిన్నాడు. మళ్ళీ ఎప్పుడు ఏం తినడం లెక్క ఎడుపక్కల చూస్తున్నాం. మంచిగా ఎక్కువ తిను, 4 వస్తాయి. అందరికంటే ఎక్కువ తినాలి. ఇంకోటి అరే ఆగరా, చెప్పేది అందరికంటే ఎక్కువ తిన్నాను. 3 తిన్నాను ఇంకంతే. ఎక్కువ తినాలి నేను. వాళ్ళు తిన్నారు నాకేమే ఆడినాడు జింగి గాడు. నేను తినలే. నువ్వు 4 సుంచిచ్చారు మరి మొత్తం. లెక్క అలిగిండా సో ఇవరిదాకా అయితే వఫీలు తిన్నాం, చాలా టేస్టీగా ఉన్నాయి. లాస్ట్ టైం ఎప్పుడు తిన్నామంటే నేను సోలో క్యాంపింగ్ చేసినప్పుడు పడవలు తిన్నాం. ఇప్పుడైతే ఇంకొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటిదంటే తాళప్షి అయితే నా దగ్గర ఉన్నది. ఎవరన్నా ముగ్గురు తాళప్షిని జాపెడతారు, జాపెట్టి ఇట్లా స్టైల్ పెడతారు కదా, ఇట్లా పెడతారు. మీకు అందరికి గేమ్ తెలిసే ఉండొచ్చు. ఎవడన్నా ఒకడు ఉంటాడు కదా, వాడు ఫైండ్ అవుట్ చేయాలి ఏ చేతులు ఉంది తాళప్షి అని చెప్పేసి. ఫైండ్ అవుట్ చేయకపోతే డిమ్మర్ డిమ్మర్ గుద్దుడే. దొంగ కూడా అని చెప్పేసి ఎట్లా డిసైడ్ చేస్తారా? అగ్గిపెట్టే గిగ్గిపెట్టే అగ్గిపెట్టే గిగ్గిపెట్టే కోడి కొంగ పిల్లి పిరాంగు పితుక్కు తసకు తుసుకు పితుక్కే లాస్ట్ ఉంటది. డింపేడు దొంగ అడిదిరా. అరే ఈపు గట్టే వేసుకో. రెడీ? అడిరి అడిరి. కొట్టడం పడగా చెప్పు. అమ్మా అతుకపోతుందిరా. కనబడుతుంది. దొంగ లెక్క పెట్టుకున్నా దెబ్బలు వల్లే కదా, ఇంకేంది అడుగు. వాడికి ఒంగొత్తలే రాగరా. చెప్పండి నువ్వు ఇప్పుడు బాగా ఓపెన్ చలో. చెప్పు. దొంగ నేను కాదు వీళ్ళనట్టు ఎంజాయ్ చేస్తాను. చెప్పు. లేదు తీరా నువ్వు తిరిగి ఇప్పుడు నీకున్నట్టే నువ్వు చెప్పేది ఆఖరికి ఉంటది ఇక. అదురు పెట్టాను 2 పెడుతున్నారా? నువ్వే నువ్వు అవ్వకుండా ఇప్పుడే పెట్ట లాస్ట్ నేను ఇది పెట్టినా ఆల్రెడీ గుద్దురి పెట్టు పెట్టు. అరే అయిపోయిందా? ఇది
నీ పని అయితే. అరే, ఇల్లు రా, అలా ఏదిరా? ఇల్లు ఉంది. ఏదిరా? దాపెట్టు. ఎందుకు దాచిపెట్టినావు? ఏదిరా? దాపెట్టురా, ఏర్పడే. నేను చెప్పండి మీరే ఇచ్చారు కావాలని చెప్తారు వీళ్ళే ఇచ్చారు అది ఇచ్చినా కానీ కింద పెట్టుకోవాలి నీకు ఇచ్చిన- ఇక్కడ పెట్టుమని వాళ్ళే నీకు ఇచ్చారు చేతులు పట్టుకున్నావు కదా పట్టుకున్నాను నేను. నాదేలే. నేను కాడదా? మళ్ళొకసారి మళ్ళా. నీకు వల్లే కదా దెబ్బలు ఇంకేం వల్లే. పానీ వాడి ఏముందిరా ఇక్కడ ఫస్ట్ నేను నా చేతిలో పెడతారా అని భయం అయితే కామన్ చేంజ్ చేసుకోవాలరా చేంజ్ ఏమో మీరు పెట్టుకోరు ఇట్లా అన్నా చూస్తుంటా వాళ్ళకి ఇలా లైట్ వెళ్ళి కనబడుతుంది కమాన్ వీడు తీసుకుంటాడు కన్న ముసుకనికి ఏమవుతుందిరా వాళ్ళ కమన్ రింగ్ అగ్గిపెడే గుగ్గుపెడే కోడి కొంగ పెళ్ళి పిరంగు పిట్టుకో కూరగాయ చేతులు మస్తు బరువునేరా కమాన్ వస్తున్నాడు చెప్పా అదే అరే ఇక ఉంది చూడ్రి ఆడకపోతే దెబ్బలు తినిపోయి డ్రాప్ అవుతాయి ఇక తేజగాడు ఆడతలేడు కాబట్టి డ్రాప్ అయ్యాడు కాబట్టి లాస్ట్ దెబ్బలు అయితే పడుతున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ టైం చేసిన క్యాంపింగ్ వీడియో కింద ఉన్న కామెంట్లు అయితే చదువుతున్నా ఇది మనకు ఓవర్ రైడ్ కాబట్టి ఒకసారి చదివితే సరిపోతుంది ఒకవేళ 24 hours చేసినప్పుడు మాత్రం 2-3 సార్లు చదవడానికి ట్రై చేద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి టాప్లో అయితే ఉంది తెలుగు అడ్వెంచర్ ఫ్యాన్స్ లైక్ చేయండి అని చెప్పేసి గడ్డాల నరసింహులు అయితే కామెంట్ చేసిండు మొన్న ఏదో వీడియోలో కూడా కామెంట్ చదివినప్పుడు ఈయన పేరు వచ్చింది ఈయన చాలా కామెంట్లు ఎత్తున్నట్టున్నాడు మన ఛానల్ కింద ఓకే ఇట్లా కామెంట్లు చేస్తేనే ఎప్పుడో ఒకసారి మీకు చూడడానికి అనిపిస్తుంది దానికి 53 మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కుమార్ పొందుర్తి అయితే కామెంట్ చేసిండు ప్రాణాలతో ఉంటే అన్న ఎక్కడైనా రాజేరా అని కామెంట్ చేసిండు సో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కామెంట్లే కాకుండా అవురా నెక్స్ట్ ఈరోజు అవి నాకు ఇనుర్రా పాజిటివ్దే కాకుండా మనం దేనికి కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి సో ఈయన వచ్చేసి మనకు పాజిటివ్ సబ్స్క్రైబర్ కావచ్చు కొంతమంది జింగిడియాల హేటర్స్ నెగిటివ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారుగా వాళ్ళ కామెంట్స్ కింద వస్తాయి అవి చదువుతా ఎంజాయ్ అయ్యేది కింద ఏమొచ్చిందంటే కొత్తిమీర కట్టేం కాదు అని చెప్పేసి కామెంట్ చేసిండు కే నరసింహ ఇదే దానికి 4 లైక్ చేసారు ఫస్ట్ దానికి 39 మంది లైక్ చేశారు ఇంకొక ఆయన ఇంకా తెలివిగా ఆలోచించి హేటర్ స్పాటెడ్ అని చెప్పేసి కామెంట్ చేశాడు అంటే ఇట్లా కామెంట్ చేసే వరకు కింద మనకు నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ గాలుతుంది కదా వాళ్ళందరూ కామెంట్ చేస్తారు అప్పుడు ఎవడో వేసుంటాడో అని చెప్పేసి మనకు అక్కడ తెలిసిపోతుంది అనమాట హేటర్స్ కామెంటెడ్ అని చెప్పేసి హేటర్ స్పాటెడ్ అని చెప్పేసి శేఖర్ యాదవ్ అయితే కామెంట్ చేసింది అనమాట డబ్బా కొట్టుకోవచ్చు ఏముంది పాజిటివ్ కామెంట్లు కాకుండా కానీ అప్పుడప్పుడు కాయిన్కో ఇంకో సైడ్ కూడా మీకు చూపించాలి ఎవరు ఎట్లా కామెంట్ చేస్తారని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు కామెంట్లకు పోతే కనబడుతుంది కానీ హైలైట్ చేస్తున్నా ఈ పాత్ర నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి ఆ పెట్టిన కన్నా అర్థమైపోతుంది ఒక్కొక్కటి ఇంకో వెరైటీ కామెంట్ పెడతాను నేను తీసేస్తాను మత్తగానే అది ఎవరి పెంపకం వస్తు ఉంటుంది మనం ఏం చేయలేదని నెక్స్ట్ ఇంకోటి దీపిక వంక దావత్ అయితే కామెంట్ చేశారు వంశీ వాళ్ళ హోమ్ టూర్ ఎంతమంది వెయిటింగ్ వంశీ వాళ్ళ హోమ్ టూర్ అట కూరి తెలుసు ఎప్పుడు రా నాకేమిక నన్ను ఎందుకు ఎవరు జింగిగాడు రాక వారం 3 రోజులు అవుతుంది దగ్గర 3 రోజులు వస్తలేడు ఒకరోజు వస్తుండు 3 రోజులు వస్తలేడు ఒకరోజు వస్తుండు అట్లా అవుతుంది వాని కథ ఇవాళ అంతా ఈ నెలలో 15 రోజులు అయిందేమో వాడు ఇడికి 7-8 రోజులు రాలే సో వచ్చినప్పుడు ఎవరిని అడిగి తీద్దాం మరి ఎప్పుడు నీది ఎప్పుడు రా నీది కూడా పెడతారు ఎప్పుడు మరి టైం వచ్చినా తిద్దామా రేపాటిద్దాం తీద్దామా మరి అయిపోతుంది సరే చెప్పు మరి ఒకసారి మంచిగా చూసుకొని అరే ఇక 1/2 కిలో బోటీ లేకరానా 1 కిలో మటన్ లేకరానా చికెన్ 1 కిలో చికెన్ లేకరానా చుట్టాలా వచ్చిన अड्डू भाई के लिए 1 किलो मटन 1 किलो चिकन इसके लिए 1 किलो कुक्का बोटी पूरा स्पेशल होना मेरे लिए एक नाटकोड़ी चल बाहर ఏదో ఒకటి ఉండాలి వాళ్ళు గివన్ అడిగారు ఓంటర్ ఒకటే అడిగారు ఉత్తగానేనా
ఉత్తనే కాదు వంటరానికి ఇల్లు చూపిద్దాం అంతే. ఇల్లు అంటే మాకు తినంటే ఏం లేదా ఉన్నది ఏది అది కాదు. ఏం కావాలి వీడు, ఏం చెప్పలే నాకు ఒక చికెన్ కావాలి. ఒక చికెనా? చికెన్ అంటే సో చూద్దాం, ట్రై చేద్దాం. వెరైటీగా ఏదో కామెంట్ వచ్చింది, భాను చందర్ రెడ్డి అట, తేజ అన్న లైక్ బటన్. ఒక లైక్ ఉంది కదా, ఒక లైక్ ఉంది కదా, 1 year తర్వాత 100-200 లైక్లు ఉంటాయిరా. నేను కన్ఫర్మ్ చెప్తున్నా. ఇప్పుడు తేజ అన్న లైక్ బటన్ అని పెడితే ఒకటే కామెంట్ చెప్పారు కదా, ఇదే కామెంట్ ఇదే రోజులో 1 year తర్వాత చూడరు. ఈ వీడియో కింద కాదు, అప్పటికి వీడియోలు పెడితే దాని కింద కామెంట్ వస్తే అప్పటి వరకు వీడు ఉంటే మేబీ దీనికి 100-200 లైక్లు ఈజీ వస్తాయి. అంటే అప్పటి వరకు మా ఛానల్ పొజిషన్ మీ వాడకట్టలే కావచ్చు, ఇది కూడా ఒకళ్ళు చెప్పు. ఇంకొకటి కామెంట్ ఇది బాగా కనబడుతుంది నాకు. అరుణ్ కుమార్ అయితే కామెంట్ చేసిండు, అన్న పావు బాజీ తినే ఛాలెంజ్ చేయండి అన్న, లవ్ ఫ్రమ్ మరవెల్లి. మరవెల్లి మస్తు సార్లు వస్తుంది కామెంట్. మరవెల్లి అంటే ఊరు పేరు, అది ఊరు పేరు కావచ్చు. మరవెల్లి. నేను ఈ కామెంట్ చూడగానే ఈ మరవెల్లి అని చెప్పేసి నాకు హైలైట్ అయితే కనబడుతుంది. మస్తాల కామెంట్ చేసిన అరుణ్ కుమారే కామెంట్ చేసినా, లేకపోతే అక్కడి నుంచి వేరే వాళ్ళు చేసారో తెలియదు, కానీ మరవెల్లి అని వచ్చా మస్తాల కనబడుతుంది. సో ఫైనల్ ఇది గైస్, ఇప్పుడు నేను చదివిన కామెంట్స్ దగ్గర టైం వచ్చేసి 9:45 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏదో స్పెషల్ ఐటమ్ ఉందని నేను చెప్పినా కదా, ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తా. అది ఎల్లుందిరా. ఏవా ఏంటి మష్రూమ్ చూపా కొడుకులా చూపి నేను ఎప్పుడు తినలే తినలే. అబ్బా ఇవి మొత్తం పెండ మీద మొత్తం కవే అరే మీకు ఇంకొక బంపర్ ఆఫర్, ఒక్కట్లేదు 2 మస్తు ముక్కలు అయితే. ఇవి ఎట్లా చేస్తారు, డైరెక్ట్ వేసుడు కాదు, ఒక్క దాంట్లో కడి చేయాలి. 4 ముక్కలు 6 ముక్కలు అయితే కడి చేసి మ్యారినేట్ చేసి తర్వాత కర్రీ చేద్దాం. ఇప్పుడు ఇంకా మస్తు పని ఉంది, ఇవి అడగాలి, మట్టి అంతా పోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒకడు కూరగాయలు కడి చేసుకోర్రి, ఒకడు మష్రూమ్ కడి చేసుకోర్రి, ఒకడు రైస్ ప్రిపేర్ చేసుకోర్రి, ఒకడు గ్యాస్ సెట్ చేసేర్రి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టైం నుంచి 11:09 అవుతుందన్నగా నాకు తెలిసి 9:15 వరకల్లా మా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా చేస్తాం ఇప్పుడు. చలో స్టార్ట్. నేనైతే రైస్ పెడుతున్నా. ఎప్పుడైనా మనకు కూర ఉండేది, ఇలా కూర లేడు, నా వంత అయింది అన్నం పెట్టుడు. కూర ఉండేది వండేటోడు ఇలా మా వంటల మ్యాన్ రాలే. సో ఐఎమ్ వంటల మ్యాన్, సెకండరీ వంటల మ్యాన్ వండుతుండు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గ్యాస్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం ఎప్పుడు వాడినామంటే ఏదో క్యాంపింగ్ లో వాడినాం, తర్వాత చూసుకోవాలి. కాకపోతే నింపించుకొచ్చి మస్తు రోజులు అవుతుంది. అరే అప్పుడు చేపలు పెట్టినాం చూడు మనము, అప్పుడు నింపించుకొచ్చినాం. మీరు లేదు జింగాలు ఫస్ట్ టైం మనం చేపలు పెట్టినప్పుడు నింపించుకొచ్చినాం అంటే ఇన్ని రోజుల దాకా వచ్చింది. 2 గ్యాస్ పెట్టుకుని నడిపాను. ఇది ఏడైపోయింది ఎక్కువ గ్యాస్ అంటే. గ్యాస్ ఎక్కడ అయిపోయింది తెలుసా, మనం మొన్న పెట్టుకుంటూ ఆడినాం చూడు, మొన్న క్యాంపింగ్ లా పెట్టుకుంటూ ఆడినాం. నువ్వు లేవు, మేమే ఉన్నాం, మేము కూడా కూరగాయలు ఉండే ముఖానికి కొట్టినాం. లేదు అల్ల కూడా పోయింది. మీరు అది కేజీల కూడా పోయింది. కానీ మొన్న ఇంకా బాగా పోయింది. మొన్న ఇంకా బాగా ఆడినాం. మొత్తం ఇంకా సిలిండర్ ఉంటుంది చూడు, హోల్ ఇది, అలా ఆడినట్టు ఆడినాం. లేకపోతే ఉండు కావచ్చు ఇప్పుడు. ఇంకా అందుకే మేము బ్యాకప్ కోసం చిన్న పొయ్యి తీసుకొచ్చినాం. ఇప్పుడు కాకపోతే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అంటారు. రైస్ అయ్యేదాకా దీనికోసం ఆగాలి. ఇది ఎట్లా మ్యారినేట్ చేసుకుంటాం కదా, ఆ లోపల రైస్ అయిపోతుంది. మేము యాక్చువల్గా 10:15 వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు బహుశా 11:15 కావచ్చు, 12 పక్కా. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. అవి మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అన్నం అయితే కాగాలి. అన్నం అయిన తర్వాత మళ్ళీ కర్రీ అయితే వేయాలన్నమాట. సో ఆ లోపల కొద్దిగా మసాలా కారపొడి అది పడుతుంది కదా అని చెప్పేసి ఏదైనా బాగా మ్యారినేట్ అయితే వేసి పెడుతున్నాం. ఎందుకంటే మనకు తొందర అయిపోతుంది. అంటే గ్యాస్ ఎక్కువ యూజ్ చేసుకోకుండా దీనికి మసాలా ఆల్రెడీ పట్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం ఒక తడక కొడితే సరిపోతుంది అనమాట. చలో
ఉలకాయ తింటావారా? ఎట్లుంది చికెన్ ఉలకాయ తింటావా? చికెన్ ఉలకాయ తింటా సేమ్ దాని లెక్కనే ఉంది. ఒకటి ట్రై తిన్నా అని పొట్టి ఇస్తే మంచిగా ఉంటుంది అన్న. పొట్టి తీయలే తీరా అందరికి తీరా మంచిగా అరే ఎప్పుడు తినలే అన్న, అందుకోసమే ఎగ్జైట్ అవుతున్నా. ఫుల్ కారం చేసి ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్ ఉడికితే అయిపోతుంది అంతే. ఇది ఎంత ఉందన్న ఉలకాయ ఉంది. ఇంకా కాలే మరి రెడీ ఇంకా మసాలా. ఆ సూపు మస్తు ఉంది. నువ్వు సూప్ వేసుకో. సూప్ అయితే తింటా, నాకు వద్దు. క్వశ్చన్ అడుగుతా చెప్తావా? క్వశ్చన్ కాదు, మనం లారీలు ఉన్నాం, లారీకి సంబంధించి ఒక డైలాగ్ అది. ఎర్ర లారీ, పచ్చ లారీ, నల్ల లారీ. పచ్చలాలి, ఎర్ర లారీ, ఎర్రరాలి పచ్చరాలి నల్ల లారీ, నల్లరాలి. 3 కలిపి స్పీడ్ రిపీట్ చేయి. ఎర్రరాలి పచ్చరాలి నల్లరాలి, ఎర్రరాలి పచ్చరాలి నల్లరాలి. నీకు లారీ అంటే లారీ అంటున్నావు. లారీ లారీ వాడిని అనుమానం రా ఫస్ట్. నేను ఇప్పుడే అన్నాగా వాసాను ఫాస్ట్ స్పీడ్. పచ్చలానా ఎర్ర లారీ, పచ్చ లారీ, స్పీడ్ అను. ఎర్ర లారీ స్పీడ్. దెబ్బ దెబ్బ అను. ఎర్ర లారీ దెబ్బ దెబ్బ. దాన్నే కంటిన్యూ గాను. ఎర్ర లారీ దెబ్బ కంటిన్యూ. భయపడుతున్నా నాని క్వశ్చన్ కాడే. అలా ఎందుకు నేను అడిగా నువ్వు అనిపించలే, నువ్వు అనలేవు అంతా అనిపించలే. ఇప్పుడు మనం వండేది మష్రూమ్స్ కదా, అంటే పుట్టగొడుగులు. ఈరోజు తేజగానికి వచ్చేసి ఫ్రైడే అనమాట, వాడు నాన్ వెజ్ తినడు. సో మాకు అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే పుట్టగొడుగులు వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పేసి. దాన్ని గూగుల్లో కొట్టి చూపిస్తే సగం వెజ్ సగం నాన్ వెజ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఎవరు ఎట్లా అనుకునేటోళ్ళు అట్లా ఉంటుంది అని చెప్పేసి. నేను కూడా వీళ్ళు ఏదో ఒకటి అనుకోరా అంటే వీడు అనుకుంటలేడు. నువ్వు వెజ్ అనుకుంటావు నాన్ వెజ్ అనుకుంటావు, అదే ఇక అది. మీ వాళ్ళని అడుగుతా, మీ అన్న ఏది చెప్తే అదేగా. మీ అన్న ఒకవేళ నాన్ వెజ్ అంటే తినవుగా? తినా. అంతేనా? పక్కా వెజ్ అంటే తింటా. వెజ్ అంటే తింటా. వెజ్ అంటే నాన్ వెజ్ అంటే వెజ్ అంటే చికెన్, నాన్ వెజ్ అంటే మటన్. వెజ్ అంటే చికెన్ మటన్ అవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ అంటే చేపలు రొయ్యలు అవి వస్తాయి. నాన్ వెజ్ చెప్తావు. అరే వెజ్ అంటే మాంసాహారం, నాన్ వెజ్ అంటే శాకాహారం రా. మన పని తీసుకుంటే తింటా. మీ అన్న ఒకవేళ నాన్ వెజ్ అంటే తినా. వెజ్ అది తినచ్చు అంటే తింటా. వెజ్ అంటే మాంసాహారం, మరి తినచ్చా తినరా అని అడుగుతారా? అంతేనారా? నువ్వు వెజ్ నాన్ వెజ్ అనకు, తినచ్చా తినరాదా అని అడుగుతాను. తినచ్చా తినా. మీ అన్న నెంబర్ చేస్తా. పుట్టగురులు తినచ్చా? తినొచ్చు. పుట్టగురులు ఏంగా తినొచ్చు. ఇలా శుక్రవారం కదా తినొచ్చు, అవి కౌసు కాదు. సరే ఇంకేం నా పర్మిషన్ వచ్చేసింది. తింటావు ఇక? తింటా. వెజ్ కదరా? తినచ్చా మా అన్న? వెజ్ అయినా సరే తినచ్చా? కదా అన్న చెప్తే ఫైనల్. చలో తేజానికి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సరసేనేగా సంపడేగా మొత్తం. ఇప్పుడు టెన్షన్ పోయింది. ఈ జింగిడిగానికి శుక్రవారం అని చెప్పేసి నేను వెజ్లో ఏమైనా తీసుకొద్దామని వచ్చిన. నాకు కూడా అంత ఐడియా లేదు. గూగుల్లో కొట్టి చూసిన తర్వాత మాకు 50-50 అని చూపిస్తుంది. అది వెజ్ అనుకుంటే వెజ్, నాన్ వెజ్ అనుకుంటే నాన్ వెజ్. మీరు కూడా ఒకవేళ సెర్చ్ చేసి చూడండి, 2 రకాలుగా చూపిస్తుంది అది. సో మొత్తానికి అయితే మీకు క్లియర్ అయిపోయింది, రందిలేదు. సో అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. కాకపోతే చాలా టైం అయితే పట్టింది. మొత్తానికి అయితే ఫినిష్ అయితే చేసేసినాం. ఇప్పుడు తినే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందాం. చేస్తాను తీరా. అరే అన్నం మస్తు అయింది. మన అన్నం అందరూ ఉండేటోళ్ళే. కూర ఉన్నా కానీ ఇట్లా పుల్లలు పుల్లలు అవుతుంది. గిరి ఫస్ట్ వేద్దాం ఆ వీడియో అక్కడ పెట్టినట్టు. మాకైతే శేఖర్ మాంస అయితే చిల్లు కావడానికి మనం ఏది థమ్స్అప్ ఇచ్చిండు. ఇది చిన్నది ఇచ్చిరారా? వాడు మర్చిపోయి వచ్చినాడు జింగి. లేవంట అయ్యలే లేవా? అవునన్నా మళ్ళీ చిన్నది చూపించడానికి
ఇయ్యలేదట కదా మళ్ళా రోల్ రోలింగ్ ఎవరా చైనా స్టార్ బాధేంద్ర ఏమైంది ఇయ్యలే కావాలి ఇయ్యలే అని చెప్తున్నా కదా ఇచ్చినా అని చెప్పినా నేను ఎవరికి చెప్తున్నారా నేనన్నా ఇచ్చినాను మళ్ళీ రికార్డ్ అయిందా వాడు ఇయ్యలే అని చెప్తున్నా కదా ఇంకేంది ఇచ్చినట్లు లేపినా చూడండి వీళ్ళు చూపించిన చిన్నది తెచ్చినా అయింది నీకేమరుగా వాడు ఇయ్యలే అని చెప్పిన వాటే ఇయ్యలేరా పేరే మళ్ళీ చెప్తా మళ్ళీ అంతే ఇచ్చేసి 1 2 3 వెన్నెలలో నెలరాజా ప్రొడక్షన్ యాక్షన్ మనకైతే శేఖర్ మామ్స్ అయితే మన సంసాప్ ఇచ్చింది సంసాప్ థమ్స్ నాకు అందరూ కొంచెం నచ్చుతుంది ఓకే పోయి రాంకోబెట్టే పోయి అవుదా ఫస్ట్ టైం తిన్నా ఈ మష్రూమ్స్ ఎట్లుంటుందో అనుకున్నా. ఫస్ట్ ఉడికినప్పుడు ఇచ్చిర్రు ఆలుగడ్డ లెక్క వెరైటీగా అనిపించింది, కానీ ఇప్పుడు ఉడికిన తర్వాత మస్తు అయింది టేస్ట్. వెరైటీ టేస్ట్ ఎప్పుడు తిన్నా నేను. ఎట్లుందంటే చిక్కుడుగా ఇత్తు లెక్క అనిపిస్తుంది. చిక్కుడుగా గుర్తులా ఇలా ముట్టుకుంటే చిక్కుడుగా గుర్తులా లేదు నాకు ఇట్లా చూడయో ముట్టుకుంటే అట్లనే ఉంది మరి. అట్లా ఉందా ఎట్లా ఓ నేను తిన్నావు తింటున్నామా తినా అన్నారు తినే తింటున్నావు వాడు మష్రూమ్స్ తిన్నా అన్నాడు చిక్కుడు మంచిగా సూపర్ అండి నాకైతే మష్రూమ్స్ కర్రీ అయితే మస్తు అయింది కానీ ఈ గ్రేవీ మస్తు ఉంది. ఈ ముక్కలని సైడ్కే పెడతాను, నాకు అది ఎప్పుడు అయితే తిన్నా ఒకటి నా టేస్ట్ చూసినా ఒక 2 తిన్నా. మంచిగా లేదా? అసలు నువ్వు ఎందుకు తింటున్నావు మొత్తం పక్కకు పెడుతున్నావు దేనికి తిని ఏమి ఉపయోగం ఎంత బట్ నీకు తిను. అరే తేజగా ఒకటి గమనించిన వారు అప్పటి నుంచి ఏం గమనించలే ఒకసారి చూడు మొత్తం చుట్టూ చూసా గమనించిన చెప్పు నాకు ఏమని ఏం గమనించలే ఏం కొంచెం కూడా నా దగ్గర ఉన్నాయి తాగినా వారు అది కావాలి ఒకసారి తాగరా కొంచెం థమ్స్అప్ అని ఊరికి తెచ్చిండు. మష్రూమ్స్ ఏమని తింటున్నావు వీటితో కలిపి తింటే ఏం కాదా అని చూస్తాను. ఏం కాలేరా తాగిదు అంటున్నా డింపాడు ఒక్కడ రాలే మరి ఏమైనా అయితే వాడే చూసుకుంటా. సో ఇప్పుడైతే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి దగ్గర 10:30 అయితే అవుతుంది అనమాట. ఇది అది చేసే వరకు ఈ టైం అయింది. ఎందుకో ఏమో ఇవ్వాలా మేము బయటకు వచ్చే వరకు లేకపోతే ఈ లారీలు ఉండే వరకు అర్థమైతే లేదు కానీ చలి బాగున్నది. ఈదరకాలకి ఇట్లా చల్లగా గాలి వస్తుంది. మేము ఉన్న ఏరియా ఆల్రెడీ మీరు డ్రోన్లో చూసి ఉండొచ్చు. మొత్తం ప్లేన్ ఉంది, ఏం ఇండ్లు ఏంలో అటు సైడ్ పొలాలు ఇట్లా ఉన్నాయి అనమాట. అక్కడ నుంచి చల్లగా వస్తుంది. చెరువు ఉందా దగ్గర? ఇక్కడ కాలువ ఉంటుంది, పెద్ద కాలువ ఉంటుంది. కాలువనా? పోయిద్దామా పోయిద్దామా ఎప్పుడు తెల్లారి నువ్వు పోతావు కంపల్సరీ. ఏరికి మనం పోకుండా డ్రోన్ పంపించు డ్రోన్ షాట్ కనిపిస్తే రైల్వే కట్టకింటే నీళ్లు ఉంటాయి. సో ఈ చలి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలి కాబట్టి టెంట్ అయితే వేసుకుంటున్నాం. దానికోసం ఇది సెటప్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే లోపల పోయినా భయం అవుతుంది. టైసన్ ఉన్నాడు దానికి అవుతుంది. ఇంకోడతాడు 1 2 3 4 బక్క పీస్ లెక్క మేము ఉన్నాం. ఒకటేసారి పక్క అంటే మొత్తం అయిపోతాం. పక్క పడి వేసుకోరా కాలెత్తా అయ్యో అయితే మెడ మీద వేసావంట. సో మొత్తం ఈ టెంట్ అయితే సెట్ అయిపోయింది. సొర్రను కాదు తేజగాడు అప్పటి నుంచి వెళ్ళి పిత్తుతాడు ఇప్పుడు ఎట్లనేమో లోపల గదే అర్థమవుతుంది. ఒకటే విత్తుతాడు. కొద్దిగా ఓపెన్ చేసి పెట్టరు అది వాళ్ళ నా చేతులు తీసుకున్నావు నాదే
బాయ్ బాయ్ గాయస్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ వెళ్దాం. అమ్మా ఏనన్నా ఇది ఆడబెట్టి నిద్రనైతే పడతలేదు. జింగిడిగాడు అటు ఇటు మెసులుతుండు, మొత్తం కాళ్ళు ఎత్తుండు, మొత్తం నీళ్ళు పడి కూడా కింద మొత్తం చల్లగా అయిపోయింది. మనకు సరే మనం కూడా క్యాబిన్కి అయితే డోర్లు కూడా లేవు, కెమెరా బ్యాగులు అదొకటి ఉన్నాయి. మా శేఖర్ అయితే వండుకుంటు కానీ అప్పుడు ఎత్తలేరు, ఎవరైతే వస్తలే. మంచు వాడు కూడా ఇక మన వాళ్ళు అయితే మంచిగా వండుకోరు లోపల. టైం ఎంత అవుతుందేమో అందాజ 1:30-2 అవుతున్నట్టుంది. కానీ ఇంకా డీజే సౌండ్ వినబడుతున్నాయి, పక్కూరు ఏదో పెళ్ళి అయినట్టుంది. అది దాని సౌండ్కు కింద పచ్చి గుండు కూడా నిద్ర పడతలేదు. I thought this was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. గుడ్ మార్నింగ్ గైస్. తెల్లారింది, మా వాళ్ళు ఇంకా లేవలేదు. నేను లేచి మెల్లగా బయటకు వచ్చిన. ఇటు ఇక్కడ సైడు పిట్టలు వరుతున్నాయి అని బయటకు వచ్చేవారికి లొకేషన్ మస్తు కనబడుతుంది. ఘోరంగా మంచు పడ్డది. ఆ మంచు మొత్తం ఇలా పోగ కనబడుతుంది. ఒకసారి దాని మీదకి ఎక్కి చూద్దాం లొకేషన్ ఎట్లుందని చెప్పేసి. పైనకి వచ్చిన తర్వాత మీరు లొకేషన్ చూడొచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉంది. అటు ఖాళీ ప్లేస్ ఆనందంగా కనబడుతుంది. ఇక్కడ సైడ్ పిట్టలు వరుతూ ఉన్నాయి. ఇక్కడ రకరకాల పూల చెట్లు ఉన్నాయి, ఇవి ఏం చెట్లు తెలియదు. పూలు అన్నీ ఆరెంజ్ కలర్ ఇట్లున్నాయి. మన లారీ పైన మీరు చూడొచ్చు, ఘోరంగా మంచు పడ్డది. ఇక అడుగులు అచ్చలు కనబడుతున్నాయి కదా, మస్తు ఘోరంగా పడ్డది మంచు. టెంట్ కూడా నానింది ఘోరంగా. సో మొత్తానికి సన్ రైజ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఎండ ఏం దాకా వచ్చిందా, చిమ్నీ ఉంది కదా, చిమ్నీ మీ దాకా పోయింది. సో ఇవరి దాకా ఏం చేసినామంటే ఆ తేజగాంతో ఆడుకుంటా అటు ఇటు జోకులు వేసుకుంటా దానికి సరిపోయింది. వాడు అలాగే వెళ్తలేడు, ఇంకెళ్ళడట్టున్నారా? రకులు మర్చాయి అదే ఉంటావా? నిద్ర వస్తుందా ఇంకా? పోయినప్పుడు దాని మీద వండుకో. సో రాత్రి టెంట్ వేయక ముందుకు దోమలు బాగా కరిచినుండే. మనం కుకింగ్ చేసి తిన్నటప్పుడు అలాగే టెంట్ వేసే ముందు దోమలు బాగుండే. ఏమంటే టెంట్ వేసుకొని లోపల దూరినామా, దోమలతో టెన్షన్ పోయింది కానీ చలి బాగా పెట్టింది. సో ఏదేమైనా లారీలో వచ్చేసి క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ లారీలో క్యాంపింగ్. సో ఫైనల్గా ఇది గాయస్ లారీ క్యాంపింగ్. చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారు కదా, ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అంతేకాకుండా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ లారీలో కనుక మీరు చూసినట్టయితే ప్రజెంట్ ఒక్క దగ్గర స్టేబుల్గా పెట్టి జస్ట్ సాయంత్రం టైంలో మనం అట్లా తిరిగి వచ్చినాం అంతే. తర్వాత స్టేబుల్గా పెట్టి అందులో అయితే క్యాంపింగ్ చేసినాం అనమాట. ఒకవేళ మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం దీన్ని అయితే మూవ్ చేద్దాం ఎక్కువ డిస్టెన్స్. అలాగే మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా చేద్దాం ఎండాకాలం, ఏమంటారా? అది మీ పైన సపోర్ట్ బట్టి ఉంటుంది. ఈ వీడియో పైన ఒకవేళ 6K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఇదే లారీలో లేకపోతే ఇలాంటి లారీలో మీకు స్విమ్మింగ్ పూల్ అయితే వీడియో వస్తుంది ఎండాకాలంలో కంపల్సరీగా. అది మీకు చేసి చూపిస్తాం. అంతేకాకుండా మన దగ్గర ఈ లారీ కూడా లేదు, ఇంకోటి పెద్ద లారీ ఉంది, ఉష్క లారీ. దాన్ని ఏమంటారా? 12 టైర్ లారీ. పెద్ద లారీ ఉంటుంది చూడు, ఉష్క లారీ. అదైతే ఉందన్నమాట. దాని ట్రాలీ ఇంకా పెద్ద ఉంటుంది. నైట్ టైం మనం ఇందులో క్రికెట్ ఆడినాం కదా, దానిలో అయితే మొత్తం రన్నింగ్ రేసే పెట్టుకోవచ్చు. అందులో కూడా క్యాంపింగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే దానిలో ఎక్కువ స్పేసియస్ ఉంటుంది, మీకు ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు. అలాగే మనకి వెనక అది ఉంటుంది కదా డబ్బా, ఆ డబ్బా సైజ్ తక్కువ ఉంటుంది, విడత ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీలైతే అందులో కూడా క్యాంపింగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.